వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల నుండి ఎస్సీలు మాదిగలు పోరాటం చేస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశానుసారంగా మొట్టమొదట తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు స్పందించి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని ఇటీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేయించినందుకు వారికి గవర్నమెంట్కు మాదిగల తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎల్లవేళలా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మేమందరం కూడా ఎల్లవేళలా అండగా ఉంటూ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని దానికి మేమందరం కూడా మాదిగలం అన్ని రకాలుగా సహకరిస్తామని మనవి చేసుకుంటున్నాం. 30 ఏళ్ల పైసిలుకు సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయమై స్టేట్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని పక్షాలను ఒప్పించి మెప్పించి మంత్రిమండలి ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ విషయము బీసీ 42% విషయమై బిల్లు పాస్ చేసి కేంద్రాలకు పంపి వర్గీకరణ పాస్ చేసిన విషయంగా స్టేట్ గవర్నమెంటు ప్రభుత్వానికి మరి దామోదర్ రాజనరసింహ అదేవిధంగా మందకృష్ణ పోరాటం ఫలించినందున మరి ఈ వర్గీకరణ విషయమై ఇప్పుడు అందరి ఆమోదంతో చట్టసభలో పాస్ అయినందున ప్రభుత్వానికి సంపూర్ణ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. బీసీ 42% రిజర్వేషన్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ మాటలు సర్వే చేయించిండు, రిజర్వేషన్ చేపిస్తాడు, బీసీల మీద మొత్తం కులగణన సర్వే చేయించిండు. ఇంతవరకు మాటలే మాట్లాడి కానీ ఎలాంటి చేయలేదు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఇది అమలు చేసిండు. ఇది హర్షించదగ్గ విషయం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నుంచి బీసీ సామాజిక వర్గం ఎన్నో పోరాటాలు చేసిన సందర్భంగా సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రివర్గ ఆమోదం పొంది 42% బీసీ రిజర్వేషన్ సాధించినందుకు మా బీసీలు అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండి అన్ని వేళలా ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థలు కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, బీసీలు అందరం మద్దతు తెలుపుతామని ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.